చిన్న అందమైన ఊరు, పేరు సోమ్మపల్లి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ స్నేహంగా, సరదాగా జీవించేవారు. మనుషులు, పక్షులు, జంతువులు అందరూ స్నేహితులే. ఒకరోజు ఊరికి కొత్త వ్యక్తి వచ్చాడు. పేరు రాంబాబు. చక్కగా మాట్లాడే, చిలిపి నవ్వే. కాని అతని మనసులో మాత్రం మోసం మోతాడుతోందిరా. ఊరిలో చక్కెర తక్కువగా ఉంది. అప్పుడే రాంబాబు వచ్చి, నేను తక్కువ రేటుకి ఇస్తా అని అందరికీ చెప్పాడు. కాని లోపల బూడిద కలిపాడు. నమ్మినవాళ్లు మోసపోయారు. వినండి వినండి ఊరెవరు. రాంబాబు మోసగాడు గుర్రుమీద వర్రెవరు. చక్కెరలో బూడిద కలిపాడే. మన మంచి నమ్మకాన్ని తినిపాడే. రాంబాబును పిలిచి చక్కెర పరీక్షించారు. నిజం బయటపడింది. అంతే. రాంబాబు పేరు చెడిపోయింది. ఎవ్వరూ అతనిని నమ్మలేదు. రాంబాబు సిగ్గుతో ఊరిని వదిలేశాడు. పిట్టల గానం మాత్రం ఊరిలో మిగిలింది ఎప్పటికీ. పిల్లలు, మోసం చేసినవాడు ఎప్పటికీ నిలబడలేడు. నిజాయితీతో జీవించాలి. మన